హాయ్ అండి. వెల్కమ్ టు లీలా కిచెన్. ఈరోజు కరివేపాకు పచ్చడి చేస్తున్నానండి. అది మనకి నెల రోజులు నిలవ ఉంటుందన్నమాట. కంటికి మంచిది, జుట్టుకి మంచిది, చాలా మంచిది కదండి ఆరోగ్యానికి. అందుకోసమని ఎలా చేయాలి అంటే మీకు చేసి చూపిస్తాను. ముందుగా గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకొని గ్యాస్ వెలిగించుకుందాం. ఒక 4-5 స్పూన్లు నూనె పోసుకుందాం. నూనె కాగింది కదా, గ్యాస్ సిమ్లో పెట్టుకుందాం. ఒక 2 స్పూన్లు ఆవాలు వేసుకోవచ్చు. అవి కొంచెం చిటపట్లాడేంత వరకు వేపించుకుందాం. అవి చిటపట్లాడేసినాయి కదా, 2 స్పూన్లు మెంతులు వేసుకోవచ్చు. మెంతులు కొంచెం సువాసన వచ్చేంత వరకు వేపుకుందాం. అవి ఏకకోకుండా వేరే వేసేసామనుకోండి, మనము మెంతుల వల్ల చేదు వచ్చేస్తుంది అన్నమాట. అందుకోసమని అవి కొంచెం సువాసన రావాలి. మెంతులు కొంచెం సువాసన వచ్చాక 2 స్పూన్లు పచ్చెనగపప్పు వేసుకుందాం. ఇవి కూడా కొంచెం వేపుకోవచ్చు కలర్ వచ్చేంత వరకు. అవి కొంచెం కలర్ వచ్చిన తర్వాత 2 స్పూన్లు మినపప్పు వేసుకుందాం. అవి కూడా కొంచెం వేగనిద్దాం. కొంచెం పెద్ద నిమ్మకాయ ఇంత సైజు చింతపండు తీసుకుని ఇవి కొంచెం వాటర్ పోసుకుని నానబెట్టుకుని గుజ్జు తీసేసుకుని రెడీ పెట్టుకుని ఉంచుకుందాం. అవన్నీ వేగిపోయినాయి కదా, వేగాక 1 స్పూన్ జీలకర్ర. నేను చెప్పేవన్నీ పెద్ద టేబుల్ స్పూన్తో చెప్తున్నానండి అన్నీని. నువ్వుపప్పు ఒక 2 స్పూన్లు వేసుకోండి. నువ్వుపప్పు అన్నది ఆప్షనల్. 2 టేబుల్ స్పూన్లు ధనియాలు. ఇవన్నీ కొంచెం వేపేసుకున్నాం అనుకో, వేగపోతే కలర్ వచ్చేంత వరకు సువాసన వస్తాయి అన్నమాట వేగాక. ఇవన్నీ కలిపి వేపేసుకుందాం. అవన్నీ వేగిపోయినాయి కదా, ఒక 20 పచ్చిమిరపకాయలు తీసుకుని వేసుకుంటున్నాను. అంటే ఈ సమానమైన కారం ఉంటుంది కాబట్టి 20 తీసుకుని వేసుకుంటున్నాను. అదే మీకు కారంగా ఉంటే కనుక కొంచెం తగ్గించుకుని వేసుకోండి. మనం చేసే పచ్చడి నెల రోజులు నిల్వ ఉంటుంది. బయట ఉంచుకుంటే 20 రోజులైనా నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల పైన నిల్వ ఉంటుంది అన్నమాట అండి. కానీ చాలా బాగుంటుంది. తీయగా పుల్ల పుల్లగా కారం కారంగా కరివేపాకు పచ్చడి చాలా చాలా బాగుంటుంది అన్నమాట. ఇవన్నీ కొంచెం పచ్చిమిరపకాయలు కలర్ వచ్చే వరకు వేపుకుందాం. నేను 1 కప్పు తీసుకున్నాను కరివేపాకు. నేను తీసుకున్న కప్పుడికి మీకు కొలత చెప్తున్నాను. మొదల కరివేపాకు అండి, అది కూడా ఇందులో వేసేసుకోవచ్చు. సిమ్లో పెట్టుకుని కొంచెం మనకి కరివేపాకు ముట్టుకుంటే ఇరిగే అంత వేపుకున్నాం అనుకో సరిపోతుంది అన్నమాట. అందులోనే కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను నేను. తర్వాత లాస్ట్ని చూసుకొని సాల్ట్ వేసుకోవచ్చు. అంటే 2 స్పూన్స్ వేసినట్టు నేను ఉప్పు. ఒక చిన్న స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఇవి వేగిపోయినాయి, ఆపేసుకుని గ్యాస్. అది చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం. వాటర్ ఏమీ పోయకుండా మామూలుగానే మిక్సీ పట్టుకోవాలండి. వాటర్ పోస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు కదా, దానికోసమని. చల్లారి పెట్టేసుకుని సేమ్ గిన్నె గ్యాస్ మీద పెట్టేసుకున్నాను. కడుక్కోలేదండి ఇంకా నేను. మనం నానబెట్టుకున్న చింతపండు గుజ్జు తీసేసుకున్నాను. నేను కరివేపాకు ఎన్ని గ్రాములు అయితే తీసుకున్నాను, బెల్లం కూడా అంతే తీసుకున్నాను. చింతపండు గుజ్జులో వేసేసుకుంటున్నాను. అంటే తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి, ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి, పర్వాలేదు. గ్యాస్ సిమ్లోనే పెట్టుకుని మనం పులిహోర గుజ్జు ఎలా ఉడకబెట్టుకుంటామో అలా ఉడకబెట్టేసుకోవచ్చు, వాటర్ అంతా పోయేంత వరకు. చింతపండు బెల్లము ఇలా ఉంటే సరిపోతుంది మనకి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నది ఉంది కదా, అది అందులో వేసేసుకొని తిప్పేసుకుందాం. మీకు ఏమన్నా సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడే సాల్ట్ వేసుకుని అడ్జస్ట్ చేసేసుకోండి. ఇలా చేసుకున్నామంటే మనం కరివేపాకు పచ్చడి నెల రోజులు నిల్వ ఉంటుందన్నమాట. తర్వాత మనం ఇడ్లీలో వేసుకోవచ్చు, దోశలో వేసుకోవచ్చు, రైస్లో వేసుకోవచ్చు, దేనిలోనేకైనా బాగుంటుంది పచ్చడి. నాకైతే కొంచెం సాల్ట్ తక్కువైందండి. తీపి అయితే సరిపోయింది. తీపి కారం పులుపు అన్నీ ఒకసారి కలిపేసుకుని గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. సరిపోద్ది. గ్యాస్ ఆఫ్ చేసేసుకుని తాలింపు పెట్టేసుకుందాం. గ్యాస్ మీద చిన్న గిన్నె పెట్టుకున్నాను నేను. అందులో కొంచెం నూనె వేసుకుని తాలింపు పెట్టేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను నూనె. 1 పావు స్పూన్ ఆవాలు చిటపట్లాడాక 2 వెల్లుల్లిపాయ రేకలు తీసుకుని దంచుకుని వేసుకుంటున్నాను. 1 పావు స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, అంతే. గ్యాస్ ఆఫ్ చేసుకున్నాం. కరివేపాకు వెంటనే వేగిపోతుంది కదా, తాలింపు వేసేసుకోవచ్చండి. ఒక గిన్నెలోకి తీసేసుకుని చూపిస్తాను మీకు తాలింపు వేసేసి. అదిగోండి కరివేపాకు పచ్చడి రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది.
కొంచెం అన్నం తెచ్చుకున్నాను. ఆ అన్నంలో కొంచెం వేసుకుని చూసి చెప్తాను మీకు ఎలా ఉందో. నెయ్యి వేసుకుని తినండి, ఎంత బాగుంటుందో పచ్చడి. చాలా బాగుందండి. బెల్లము, ఉప్పు, కారం అన్నీ సరిపోయింది. చాలా చాలా బాగుంది. నచ్చిందా మీకు కూడా? నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఇలాగా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటో నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.